హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఈరోజు నేను సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇది చాలా బాగుంటుందన్నమాట ఈ సాంబారు. ఇంకెందుకు లేటు, ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. సో ఫస్ట్ దానికోసం నేను 2 గ్లాసెస్ పప్పు తీసుకొని మంచిగా కడిగి నానబెట్టేసాను అనమాట. చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకున్నా. దానికోసం కొంచెం చింతపండు కూడా కడిగేసి నానబెట్టాను. సో ఇప్పుడు ఏంటంటే ఇది మనకు హాఫ్ అన్ అవర్ నానితే మంచిగా కుక్ అవుతుంది కదా పప్పు. సో అందుకోసం నేను ముందే నానబెట్టేశాను. సో ఇందులో పొంగకుండా ఒక స్పూన్ ఆయిలు, అర స్పూన్ పసుపు వేసామంటే పొంగదు కాబట్టి అవి కూడా వేసేసి నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టాను అనమాట. సో ఇది నానేలోపు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవచ్చు. మనం ఈ పప్పు నానేలోపు అవి కట్ చేసుకొని పక్కన తాలింపేసేద్దాం. సో ఈ హైలో ఒకటి, సిమ్లో 2, 3 వచ్చిందంటే మంచి కుక్ అయిపోతుంది. ఇంకెందుకు లేట్, నెక్స్ట్ మనం పోపు వేసేద్దాం. సో ఒక బండిల్లో ఆయిల్ వేసుకొని, సో దానికి మనకు పప్పుకు సరిపడా ఆయిల్ వేసుకుంటే మీరు వేసేదాన్ని బట్టి మీరు ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేద్దాం. ఫస్ట్ ఎండుమిర్చి వేద్దాం. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేద్దాం. సో మనకి ఇది ఇట్లా ఫస్ట్ అవి వేసామంటే మంచి మంచి స్మెల్, టేస్ట్ బాగుంటుందన్నమాట. సో నెక్స్ట్ నేను జీలకర్ర ఒక స్పూను, ఆవాలు ఒక స్పూను వేసాను అనమాట. పప్పు కూడా ఉడికిపోయింది. ఆ లోపు దాన్ని మూత తీసేసి మనం పక్కన పెట్టేశాను నేను అనమాట. మంచిగా ఉడికిపోయింది. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసాను. సో ఇవి కొంచెం వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనం ఆనియన్ వేసుకుందాం. ఇవన్నీ ఏగేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది కొంచెం తీసేసి పీచు అవన్నీ రసం తీసేసి అందులో పోసేద్దాం. ఆలోపు పక్కన అది కూడా మనకు ఉడుకుతూ ఉంటుంది కదా. సో 2 ఒకసారి అయిపోతాయి అన్నమాట. సో నేను ఆ రసం కూడా అందులో పోసి పక్కన అది వెలిగించేసాను. అది కూడా ఉడుకుతుందన్నమాట. ఇవి మొత్తం వేగిన తర్వాత అందులో వేసేసామంటే బాగుంటుంది. వెల్లిపాయ కూడా దంచేసాను. లేదు అంటే ఈ ముక్కలన్నీ కూడా మనము పప్పులో చింతపండు పులుసు పోసిన తర్వాత ఇవన్నీ వేసేసి ఒక విజిల్ పెట్టేసి 2 విజిల్స్ పెట్టేసిన తర్వాత అయినా మనం తాలింపు వేసుకోవచ్చు. కాకపోతే ఇలా చేస్తే ఇంకొంచెం బాగుంటుందన్నమాట. నెక్స్ట్ టమాటా ముక్కలు కూడా వేసాను. కొంచెం ఇంగువ కూడా వేస్తే బాగుంటుందన్నమాట. సో కొంచెం ఇంగువ కూడా వేసాను నేను. నా దగ్గర ఇంట్లో ఇవి మునక్కాయ, సొరకాయ ఇవేమి లేవని మళ్ళీ ఉంటే అవి కూడా చిన్న ముక్క సొరకాయ, కొన్ని మునక్కాయలు వేస్తే కూడా బాగుంటుంది సాంబారు. చాలా బాగుంటుంది. సో నేను అవి అయితే లేవు కాబట్టి వేయలేదన్నమాట. వేస్తే బాగుండేది. నెక్స్ట్ పసుపు ఆల్రెడీ మనం పప్పులో వేసాం కాబట్టి ఇప్పుడు ఎంతో అవసరం లేదు, చిటికెడు వేసాను అనమాట నేను. కారం ఒక 2 స్పూన్లు, మన సరిపడా కారం. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి కొన్ని వేసాను అనమాట. కొంచెం ఉప్పు. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యి ముక్కలకు పట్టే వరకు కొంచెం చేసి మూత పెట్టేసామంటే మంచి కుక్ అయిపోతాయి. ఆలోపు దానికి పక్కన సాంబారు కూడా కుక్ అయిపోతుంది అనమాట. కాసేపు మూత పెట్టి వదిలేద్దాం. ఆలోపు మంచిగా ఉడుకుతుంది లోపల. ఫైనల్గా మొత్తం ఉడికిందనమాట. మూత తీసి చూసారా మంచిగా కుక్ అయిపోయింది కదా. సో దీన్ని మొత్తాన్ని మనము సాంబార్లో ఒకటి వేసేసుకుందాం. సాంబార్ ఇటు సైడ్ పెట్టేసి నేను వేసేస్తాను అనమాట. ఇలా చేసుకుంటే బాగుంటుందన్నమాట. అంటే అలా చేసుకున్నా బాగుంటుంది. సో ఇలా కూడా చేసుకున్నామంటే అప్పుడప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు ఇప్పుడు మొత్తం ఒక 10-15 మినిట్స్లో అయిపోతుందన్నమాట సాంబారు. టైం తొందరగా అయిపోతుంది. ఎందుకంటే పప్పు ఉడికేలోపు ఇవి కూడా మనకు తాలింపు వేస్తాం కదా. అప్పుడు టైం ఈజీగా మనకు సేవ్ అవుతుందన్నమాట, తొందరగా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి. సో దీంట్లోకి నేను ఒక పొడి వేస్తానన్నమాట. ఇది చాలా బాగుంటుంది. సో మీకు తెలిసిన వాళ్ళైతే ఏం లేదు, తెలియని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. కొన్ని పచ్చి కొబ్బరి, చిన్న అల్లం ముక్క, కొన్ని ధనియాలు, 3, 4 వెల్లుల్లి రెబ్బలన్నమాట. పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర పచ్చి కొబ్బరి ఉందని పచ్చి కొబ్బరి వేసాను. పచ్చిదైనా వేసుకోవచ్చు, డ్రైదైనా వేసుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది. వీటిని కొంచెం మంచి కచ్చబచ్చ దంచాలన్నమాట. దంచినవంటే బాగుంటుంది. సో మనం సాంబార్ పొడి కూడా వేస్తాం కదా, దాంతోపాటు ఇది సాంబార్ పొడి ఆల్రెడీ నేను ఇంట్లో చేసిందే ఉందన్నమాట. నేను ఏదైనా సాంబార్ కానీ, రసం కానీ, ఇవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. సో దాంతోపాటు ఇది కూడా వేసేద్దాం. ఇది వేస్తే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ ఇది ఫస్ట్ సాంబార్ పొడి వేద్దాం. అది వేసిన తర్వాత అది వేసుకుందాం అనమాట. ఇదే అనమాట సాంబార్ పొడి. సో ఇది వేసేద్దాం ఫస్ట్. ఇది వేసిన తర్వాత మనం ముందుగా నెక్స్ట్ దంచుకున్నది అది కూడా వేసేద్దాం.
ఇది ఒక 2 స్పూన్‌లేసాను. సో, ఈ సాంబార్ ఏస్తే మనకు టేస్ట్‌తో పాటు కొంచెం చిక్కదనం గూడా వస్తదనమాట. బావుంటుంది. చాలా బావుంటుందనమాట. సో, మనం దంచుకున్న కొబ్బరి అది కూడా ఏసేసాను. చూసారా? ఇప్పుడింక జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోతుందనమాట. సో, అవన్నీ ఏసేసాం గదా! ఏసిన తర్వాత కొత్తిమీర గూడా ఏసాను. యమ్మీ యమ్మీ సాంబారయితే రెడీ అయిపోయిందండి. చాలా బావుంది. సో, ఇంకెందుకు లేట్ మీకు గూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి. అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. మర్చిపోయాను, ఒక అర స్పూన్ బెల్లం వేయాలి కదా! బెల్లం వేస్తే బావుంటుంది. సో, మన ఆప్షనల్ అనమాట. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఇష్టమైన వాళ్ళు ఏసుకోవచ్చనమాట. ఏస్తేనే బావుంటుంది. మీరు కూడా ఎయండి కొంచెం. సో, చూసారుగా ఫైనల్‌గా మన సాంబారయితే ఇది. ఇంకెందుకు లేటు, మీకు గూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. సో, నా వీడియో గాని నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.